విశాఖలో గ్యాస్ ఏజెన్సీలపై ఫియర్ బుకింగ్స్ తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. సరఫరా ఎక్కడ నిలిచిపోతుందన్న భయంతో క్యూ కడుతున్నారు వినియోగదారులు. డిమాండ్కు మించి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, వదంతులు నమ్మొద్దని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మిడిల్ ఈస్ట్ సంక్షోభం మన వంటింట్లో పెట్టిన గ్యాస్ మంటలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. గ్యాస్ బుకింగ్, సప్లై మధ్య పెరుగుతున్న వ్యవధి కారణంగా భయాందోళనలు ఎక్కువయ్యాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేయడం సాధ్యం కాని పరిస్థితులు ఫియర్ బుకింగ్స్ను రెట్టింపు చేసేశాయి. ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలోనూ అంతరాయాలు కలుగుతున్నాయి. గ్రేటర్ విశాఖతో పాటు జిల్లా పరిధిలో 62 ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో డొమెస్టిక్ కనెక్షన్ల సంఖ్య 8,90,000. డిమాండ్కు సరిపడా గ్యాస్ సప్లై చేయడంలో వ్యత్యాసంపై జరుగుతున్న ప్రచారం ఒత్తిడికి కారణంగా మారింది. ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వినియోగదారుల ముందు జాగ్రత్త ఏజెన్సీలపై ఒత్తిడి పెంచుతోంది. ఒక సిలిండర్ దొరికితే చాలు అన్నట్లుగా ప్రజలు పడుతున్న ఆతృత వంట గ్యాస్పై నెలకొన్న భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. వంట గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారంతో ఒత్తిళ్లను అధిగమించేందుకు యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.